ఆనంద దగ్గరుండి శరణ్య అని తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే నా కోడలు 2 రోజులు మీ ఇంటిలో ఉంటుంది అని ఆనంద అడగగానే, ఏంటమ్మా కోడలకి ఏమన్నా సమస్య తల్లి అని ఆనంద పెద్దవాడు అడుగుతుంది. అవును ప్రాణహాని ఉంది అని ఆనందంగా ఒకసారి పెద్దవాడు షాక్ అవుతుంది. నేను చూసుకుంటాను అమ్మ అని చెప్పి భరోసా ఇస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద చాలా సంతోషపడుతుంది. ఇంకా వెళ్ళే ముందు, ఇదిగో శరణ్య, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటకు రావద్దు అని ఆనంద చెప్పి వెళ్తుంది. సరే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇంకా ఆనంద ఇంటికి బయలుదేరుతుంది. ఆనంద రావడం చూసి రాజేశ్వర వెళ్ళి శరణ్య ఆచూకని తెలిసిందని అడుగుతూ ఉంటాడు. తెలిసింది శరణ్య ఆచు కాదు, శరణ్యని ఎవరు మాయం చేశారో, వెనుకుండి ఎవరు మాయం చేయించారో మొత్తం ఎవిడెన్స్ దొరికింది అని చెప్పి అనన్యని చూస్తూ ఆనందం అంటుంది. ఇంకా ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా భయంతో చూస్తుంది. అసలైన అనుమానితులు ఎవరో క్లియర్గా ఫుటేజ్లో ఉంది అని ఆనంద అనగానే, ఎవరు పిన్ని అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు, సమీర అని చెప్పి ఆనంద పేరు చెప్తుంది. ఇంకా అనన్య ఇంకా బయటపోతూ ఉంటుంది. ఇంకా భయంతో అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా లీలావతి, రాజేశ్వరి, కోడేశ్వరికి రోహిత్ కోపం వస్తూ ఉంటుంది. సమీర గురించి పోలీసు వెతకడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పి ఆనంద్ చెప్తుంది. ఇంకా అనన్య షాక్ అయిపోయి భయంతో చూస్తూ ఉంటుంది.